నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కావేరీ నీళ్ల కోసం నిప్పులు కక్కుతున్న కర్ణాటక తమిళనాడు బెంగళూరులో 40 బస్సులను తగులబెట్టిన నిరసనకారులు రెండు రాష్ట్రాల్లో తీవ్ర రూపు దాల్చిన ఆందోళనలు తమిళనాట నిరసన జ్వాలలు చెన్నైలో కన్నడిగుల హోటల్పై దాడి మల్లన్న సాగర్ నిర్వాసితుల కోసం కాంగ్రెస్ పోరుబాట ప్రాజెక్టుల పేరుతో దోపిడీని సహించేది లేదని గజ్వేల్ సభలో వ్యాఖ్య రైతు సంక్షేమ కార్యక్రమాలను ఓర్వలేకే కాంగ్రెస్ విమర్శలన్న హరీష్ అడ్డంకులు అధిగమించి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని వెల్లడి రైతులకు అదనులో రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు చంద్రబాబు సూచన సకాలంలో చెల్లించే విధంగా చైతన్యపరచాలని ఉద్బోధ జీఎస్టీ అమలు దిశలో కేంద్రం కీలక ముందడుగు కౌన్సిల్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర ఈ నెల 22, 23 తేదీల్లో తొలి భేటీ జులై నెలలో 2.54% క్షీణించిన పారిశ్రామిక ప్రగతి ముందే పతనమైన స్టాక్ మార్కెట్లు 444 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కర్ణాటకలో చెలరేగిన ఉద్రిక్తతలు ఇవాళ తారాస్థాయికి చేరాయి రోజుకు 12,000 క్యూసెక్కుల చొప్పున ఈ నెల 20 వరకు తమిళనాడుకు నీటిని విడుదల చేయాల్సిందేనని సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువరించగానే కర్ణాటకలో ఆందోళనలు ఉవ్వెత్తున ఎగిశాయి అనేక చోట్ల తమిళనాడుకు చెందిన వాహనాలను ధ్వంసం చేశారు బెంగళూరులో ఒకే చోట తమిళనాడుకు చెందిన 40 బస్సుల్ని దహనం చేశారు ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని బెంగళూరులో నిషేధాజ్ఞలు విధించారు పరిస్థితులు అదుపు చేసేందుకు పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించారు ఈ పరిస్థితులపై చర్చించేందుకు రేపు కర్ణాటక మంత్రివర్గం అత్యవసరంగా సమావేశం కానుంది కర్ణాటకలో ఘర్షణలను నిరసిస్తూ తమిళనాట ఆందోళనలు తీవ్ర రూపు దాల్చాయి కావేరీ జల వివాదంపై దీర్ఘకాలం నుంచి కర్ణాటక తమిళనాడు మధ్య కొనసాగుతున్న చిచ్చు మరోసారి తీవ్రరూపు దాల్చింది తమిళనాడుకు నీటిని విడుదల చేయాల్సిందేనని సుప్రీంకోర్టు ఇవాళ మరోసారి తీర్పులో స్పష్టం చేయగా కర్ణాటకలో ఆందోళనలు మిన్నంటాయి కావేరీ జలాలను విడుదల చేయరాదంటూ బెంగళూరు మైసూరు తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లో తమిళనాడుకు చెందిన వాహనాలపై కన్నడిగులు విరుచుపడ్డారు అనేక వాహనాలను అగ్నికి ఆహుతి చేశారు బెంగళూరులో తమిళనాడుకు వెళ్లే బస్సులు నిలిపి ఉంచే ప్రదేశాల్లోని దుకాణాలను పూర్తిగా ధ్వంసం చేశారు బెంగళూరు మంగళూరు జాతీయ రహదారి హసన్ చామరాజనగర్ తదితర చోట్ల తమిళనాడు వాహనాలపై దాడులు జరిగాయి ఒక్క మైసూర్లోనే 6 వాహనాలను దగ్ధం చేశారు కొద్దిసేపటి క్రితం బెంగళూరులో తమిళనాడు రిజిస్ట్రేషన్తో ఉన్న అనేక బస్సులను దహనం చేశారు ఈ బస్సుల్లో కేపీఎన్ ట్రావెల్స్ కు చెందిన బస్సులు అధికంగా ఉన్నాయి బెంగళూరులో తీవ్రరూపు దాల్చిన ఆందోళనలను అదుపు చేసేందుకు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు అనేక చోట్ల ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది కొన్ని చోట్ల 144వ సెక్షన్ విధించగా పాఠశాలలు కళాశాలలను మూసివేశారు ముందు జాగ్రత్తగా మెట్రో సర్వీసులను కూడా నిలిపివేశారు తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి తమిళనాడు వైపు వెళ్లే వాహనాలపై ఆంక్షలు విధించారు తమిళనాడుకు వెళ్లే బస్సులను కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ రద్దు చేసింది బెంగళూరులో ఆందోళనకారులు దుకాణాలను మూసివేయించారు ఆడయార్ ఆనంద్ భవన్ హోటళ్లపై ఆందోళనకారులు దాడులు చేయగా బెంగళూరులో తమిళులు ఎక్కువగా నివసించే ఇందిరానగర్ కేఆర్ నగర్ ప్రకాష్ నగర్ ఫ్రాజర్ టౌన్ ఆర్టీ నగర్ ప్రాంతాల్లో పోలీసులు సహా రిజర్వు బలగాలను మోహరించారు
కర్ణాటకలో జరుగుతున్న ఆందోళనలకు వ్యతిరేకంగా తమిళనాట కూడా ప్రజలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. సామాజిక మాధ్యమాల్లో కర్ణాటకకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడంటూ ఒక తమిళ యువకుడిని బెంగళూరులో కొందరు తీవ్రంగా కొట్టడం తమిళనాట ఉద్రిక్తతలకు కారణమైంది. చెన్నైలో కర్ణాటక కంపెనీకి చెందిన న్యూ వుడ్లాండ్స్ అనే హోటల్పై దాడి చేసిన ఆందోళనకారులు అద్దాలను పగలగొట్టి పెట్రోల్ బాంబు విసిరారు. కర్ణాటకలో తమిళులపై దాడులు చేస్తే ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరిస్తూ కరపత్రాలు జారవిడిచారు. రామేశ్వరంలో కర్ణాటకకు చెందిన పదుల సంఖ్యలో పర్యాటక వాహనాలను అగ్నికి ఆహుతి చేశారు. చెన్నై అన్నానగర్లో కర్ణాటక బ్యాంక్ శాఖపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. తమిళనాట కన్నడిగులపై దాడులు చోటు చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య శాంతి పరిరక్షణకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జయలలితకు లేఖ రాశారు. కన్నడిగులపై దాడులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అంతకుముందు తమిళనాడుకు కావేరీ నీటి విడుదలపై ఈ నెల 5న ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సవరించింది. రోజుకు 15,000 క్యూసెక్కులకు బదులు రోజుకు 12,000 క్యూసెక్కుల చొప్పున ఈ నెల 20 వరకు తమిళనాడుకు నీరు విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. తీవ్ర నీటి ఎద్దడితో తమ రాష్ట్రంలోనే పంటలు ఎండే పరిస్థితి ఉన్నందున తమిళనాడుకు కావేరీ జలాలు విడుదల చేయాలన్న తీర్పును నిలిపివేయాలని కర్ణాటక ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ మేరకు ఈ నెల 5న ఇచ్చిన తీర్పును అమలు చేయనందుకు కర్ణాటక సర్కారుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నీటి విడుదలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్ని ప్రస్తావిస్తూ వ్యాజ్యం దాఖలు చేసిన తీరును తప్పుపట్టింది. తామిచ్చిన ఆదేశాల్ని అమలు చేయకపోవడానికి శాంతి భద్రతల్ని సాకుగా చూపడం తగదని స్పష్టం చేసింది. తమ తీర్పునకు కార్యనిర్వాహక వ్యవస్థ ప్రజలు కట్టుబడి ఉండాల్సిందేనని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అవసరమైతే సవరణ కోరుతూ కోర్టు ముందుకు రావాలని సూచించిన సర్వోన్నత న్యాయస్థానం తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది. ఒక దేశం ఒకే పన్ను విధానం అమలు దిశగా కేంద్రం కీలక అడుగు వేసింది. వస్తుసేవల పన్ను విధానం రూపకల్పన, అమల్లో అత్యంత ముఖ్యమైన జీఎస్టీ మండలి ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నెల 22, 23న తొలిసారి భేటీ కానున్న జీఎస్టీ మండలి పన్ను రేటు మినహాయింపులు సహా ఇతర కీలక అంశాలపై నవంబర్ 22 నాటికి తుది నిర్ణయం తీసుకోనుంది. పన్నుల సంస్కరణల్లో అతి కీలకమైన వస్తుసేవల పన్ను విధానాన్ని ఏప్రిల్ 1 నుంచి అమలు చేసే లక్ష్యంతో పనిచేస్తున్న కేంద్రం పన్ను రేటు కొత్త విధానం అమలుకు సంబంధించిన విధి విధానాలు రూపొందించడం సహా అమలును పర్యవేక్షించే జీఎస్టీ మండలి ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. ఈ మేరకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం జీఎస్టీ మండలి ఏర్పాటు కార్యకలాపాలకు సంబంధించిన మార్గదర్శకాలకు ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రులు సభ్యులుగా జీఎస్టీ మండలి ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. వస్తుసేవల పన్ను విధానం ప్రవేశపెట్టేందుకు వీలు కల్పించే రాజ్యాంగ సవరణ చట్టం నేటి నుంచి అమల్లోకి రాగా అందుకు కొనసాగింపుగా ఈ మేరకు కేంద్రం చర్యలు చేపట్టింది. మండలి నిర్ణయాల్ని అమలుపరిచే జీఎస్టీ సచివాలయం ఏర్పాటు సహా అందులో పనిచేసే అధికారుల నియామకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జీఎస్టీ మండలి సచివాలయం ఏర్పాటుకు అవసరమైన ఖర్చులన్నీ కేంద్రమే భరించాలని నిర్ణయించింది. ఏ వస్తువుల్ని జీఎస్టీ పరిధిలోకి తేవాలి, వాటిపై ఎంతెంత పన్ను వసూలు చేయాలి, వేటికి మినహాయింపు ఇవ్వాలన్న అంశాలపై జీఎస్టీ మండలి సిఫార్సులు చేయనుంది. ప్రకృతి విపత్తుల సమయంలో అదనపు నిధులు సమకూర్చుకునే మార్గాలపై సూచనలు చేస్తుంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల వాదనకు తగిన ప్రాధాన్యం ఇచ్చే ఉద్దేశంతో మండలిలో కేంద్రానికి 3/1 వంతు, రాష్ట్రాలకు 2/2 ఓట్లు ఉండే విధంగా విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్త పన్నుల విధానానికి సంబంధించి జీఎస్టీ మండలిలో ఎలాంటి తీర్మానం చేయాలన్నా 4/3 ఓట్లతో ప్రతిపాదన ఆమోదం పొందాల్సి ఉంటుందని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. జీఎస్టీ విధానం అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం మరో 2 బిల్లుల్ని ఆమోదింప చేసుకోవాల్సి ఉండగా కేంద్ర జీఎస్టీ, సమీకృత జీఎస్టీ బిల్లుల్ని శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు తేవాలని భావిస్తోంది. అంతకుముందే జీఎస్టీ రేటు, ఇతర అంశాలపై మండలి ద్వారా తుది నిర్ణయం తీసుకుని ఆ వివరాల్ని సిజీఎస్టీ బిల్లులో పొందుపరచాలని కృత నిశ్చయంతో ఉంది. ఈ నెల 22, 23న మొదటిసారి సమావేశం కానున్న జీఎస్టీ మండలి 2 నెలల్లో ప్రధానాంశాలపై తుది నిర్ణయం తీసుకోనుంది. This is the main body, the GST Council, which will take all major decisions relating to implementation of GST. Now, whether it is with respect to the exemption limit or the rate structure or the model GST law, whatever, all these decisions will be taken by the GST Council. And we are happy that we are running ahead of the time schedule so far. And the main thing to be done now is to call as many meetings as possible of GST Council and try and sort out all the major issues. ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీ విధానం అమల్లోకి తేగలమని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి విశ్వాసం వ్యక్తం చేశారు.
దేశంలో విద్యా వ్యవస్థ మెరుగుపరచడం సహా పప్పుల ధరల కట్టడి దిశగా కేంద్ర మంత్రివర్గం మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐఐటీలు, ఐఐఎంలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో పరిశోధనల్ని ప్రోత్సహించేందుకు 20,000 కోట్ల రూపాయలు సమకూర్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆయా విద్యా సంస్థల్లో పరిశోధనలు జరపడానికి అవసరమైన మౌలిక వస్తుల కల్పనకు నిధులు అందించేందుకు ఉన్నత విద్యా పెట్టుబడి సంస్థ హెఫాను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ సంస్థకు కేంద్రం 1,000 కోట్ల రూపాయలు సమకూర్చనుండగా ప్రభుత్వ రంగ బ్యాంకు లేదా బ్యాంకింగేతర ప్రభుత్వ సంస్థతో కలిసి పనిచేయాలని నిర్ణయించింది. ఇటీవల సామాన్యులకు చుక్కలు చూపించిన పప్పుల ధరల కట్టడి చేసే దిశలో పప్పుల నిల్వ సామర్థ్యాన్ని ప్రస్తుత 8 లక్షల టన్నుల నుంచి 20 లక్షల టన్నులకు పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మల్లన్న సాగర్ నిర్వాసితులకు మద్దతుగా కాంగ్రెస్ పోరు తీవ్రం చేసింది. మెదక్ జిల్లా గజ్వేల్ వేదికగా రైతు పోరాట సంఘీభావ సభ నిర్వహించిన ఆ పార్టీ నేతలు పరిహారం, పునరావాసం అంశంలో ముంపు బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తెరాస ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మల్లన్న సాగర్ కోసం చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళన ఉధృతం చేసింది. మల్లన్న సాగర్ నిర్వాసితులు చేపట్టిన దీక్షలు 100వ రోజుకు చేరుకున్న వేళ వారికి మద్దతుగా మెదక్ జిల్లా గజ్వేల్లో రైతు పోరాట సంఘీభావ సభ నిర్వహించారు. ఈ సభకు ర్యాలీగా చేరుకున్న కాంగ్రెస్ నేతలు మల్లన్న సాగర్ నిర్వాసితులు చేస్తున్న పోరాటంపై ప్రశంసలు కురిపించారు. హేతుబద్దమైన ప్రాజెక్టులకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదన్న తెలంగాణ పీసీసీ నాయకులు 2013 భూసేకరణ చట్టం ప్రకారం ముంపు బాధితులకు పరిహారం, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం న్యాయ పోరాటం చేస్తామన్నారు. అసలు మల్లన్న సాగర్ ఏ స్వరూపంతో వస్తుంది అనేటువంటిది ఎవరికి తెలియదు. హైదరాబాద్ లో ఉన్నటువంటి హుసేన్ సాగర్ స్తోమత కేవలం 1 టీఎంసీ, విస్తీర్ణం వచ్చి 1000 ఎకరాలు. అంటే 50 హుసేన్ సాగర్లు కట్టాలంటే 50,000 ఎకరాలు కావాలి. మల్లన్న సాగర్ కు అడిగే 20,000తో సరిపోయేది కాదు. అయినా 20,000లో అలాంటి రిజర్వాయర్ నిర్మాణం చేస్తారంటే ఇక దాని స్వరూపం ఏ విధంగా ఎంత భయంకరంగా ఉంటుందనేటువంటి మాట అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఎప్పటికీ ముమ్మాటికి జరగదు జరగదు జరగదు. 14 కానీ 15 కానీ భారత రాష్ట్రపతి కలిసి ఈ తెలంగాణలో ఈ విధంగా లక్షలాది మంది చిన్న సన్నకారు రైతుల నుంచి బలవంతపు భూసేకరణ గురించి రిఫరెండ్ చేయబోతున్నాం. ఇది ఇక్కడ హైకోర్టు దృష్టికి ఇక్కడ న్యాయం జరగకుంటే సుప్రీంకోర్టులో కూడా ఈ భూ నివాసుల విషయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మీ తరఫున పోరాటం చేస్తుంటే పనిచేస్తూ జై హింద్. ఇదే సభలో తాము కోల్పోయిన భూములకు తగిన స్థాయిలో పరిహారం, పునరావాసం కల్పించాకే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని ముంపు బాధితులు ప్రభుత్వాన్ని కోరారు. మా ఊరు రాకపోవడం మీకు న్యాయం కాదు. మేము ఇచ్చేందుకు మేము అంత అది కాదన్నా మేము వదిలేం. మా ఊరు మాకు తప్పకుండా మేము కాపాడుకుంటాం. మా ఊరికి వచ్చి మీరు మాట్లాడండి, మా బాధనే మేము చెప్తాం. చెప్పినాక మమ్మల్ని ఏ జగలో వెళ్తావో ఏ ఏకలు వెళ్తావో చూడండి. అదే ప్రాణానికి 2 ఎకరాలు ఇస్తాను, అది మరి అండి. అక్కడ ఇప్పితే మేము దానికన్నా సిద్ధంగా ఉంటాం. అంతకుముందు రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ను కలిసి కాంగ్రెస్ నేతలు మల్లన్న సాగర్ అంశంలో జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రాజెక్టు కోసం బలవంతపు భూసేకరణ జరుగుతోందని, ఈ చర్యలను అడ్డుకుని ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని విజ్ఞప్తి చేశారు. మల్లన్న సాగర్ కోసం బలవంతంగా భూములు సేకరిస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు గవర్నర్కు ఫిర్యాదు చేయడంపై తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. బంగారు తెలంగాణ సాధనలో భాగంగా తెరాస సర్కార్ చేపట్టిన అభివృద్ది పనులు చూసి ఓర్వలేకే కాంగ్రెస్ నాయకులు ఇలాంటి ఫిర్యాదులు చేస్తున్నారని హరీష్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాలకు మంత్రి ఈటెల రాజేందర్ సహా స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేసిన ఆయన కాంగ్రెస్ నేతల నిజ స్వరూపాన్ని ప్రజలు గ్రహిస్తున్నారని అన్నారు. ఇలా పొద్దుగాలనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోయి గవర్నర్ను కలిసిందట. మల్లన్న సాగర్ కట్టద్దు. ఎందుకు కట్టద్దు? మల్లన్న సాగర్ లో భూములు మునుగుతున్నాయి, కట్టద్దు. మరి ఆకాశంలో కట్టమా? ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిల మెప్పు పొందడం కోసం తన నియోజకవర్గంలో 21 గ్రామాలను ముంచి 45 టీఎంసీల ప్రాజెక్టును కట్టి 3వ పంటకు ఆంధ్రాకు నీళ్లు ఇచ్చిండు ఆయన పదవి కోసం. మెదకో, నిజామాబాదో, నల్గొండ జిల్లా రైతాంగం కోసం మల్లన్న సాగర్ కట్టమంటే కట్టద్దని మాట్లాడితే ఇది అభివృద్ధి నిరోధకులు కాదా వీళ్ళు? అంటే ప్రాజెక్టులు కట్టడానికి కాంగ్రెస్ పార్టీ అడ్డం పడడం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు దేశ ఆర్థిక నిర్మాణానికి చేయూతనందిస్తున్న రైతులకు సేవలను మరింత చేరువ చేసి సులభంగా రుణాలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకర్లకు సూచించారు. ఈ మేరకు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో రుణాలు తీసుకునేందుకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో రైతులకు రుణాల మంజూరు, రుణమాఫీలో ఇబ్బందుల పరిష్కారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో కీలక సూచనలు చేశారు. విజయవాడ ఫార్చ్యూన్ మురళి హోటల్లో జరిగిన ఈ భేటీలో విత్తనాలు, ఎరువులు, పంట బీమాలకు సంబంధించి రైతుల నుంచి ఫిర్యాదులు గణనీయంగా తగ్గుతుంటే సకాలంలో రుణాలు అందటం లేదని, కొంతమంది అసలు రుణాలే ఇవ్వటం లేదంటూ ఫిర్యాదులు చేసేవారి సంఖ్య పెరుగుతోందని చంద్రబాబు వివరించారు. ఈ పరిస్థితికి కారణాలేంటనే అంశంపై బ్యాంకర్లు ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు. పొలం, బంగారం రెండింటినీ తాకట్టు పెట్టుకుని వ్యవసాయ రుణాలు మంజూరు చేయకుండా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కు అనుగుణంగా నడుచుకోవాలని బ్యాంకర్లకు సూచించారు. ఇప్పటి వరకు 75,000 మంది కౌలు రైతులకు రుణ అర్హత పత్రాలిచ్చామని తెలిపిన ముఖ్యమంత్రి వారికి రుణాల మంజూరులో ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. రుణాలు పొందిన లబ్ధిదారులకు తిరిగి చెల్లింపు విషయంలో అవగాహన కల్పించాలని సూచించారు. Naturally, all of us have to motivate people, all sectors, for regular repayment and also regular availing the facility of banking. But at the same time, there is no coordination or government is doing something, whereas bankers are lending, who are all contributing for the national economy. They are not getting money. Only some people are getting money. That also they are diverting for some other activities. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో కేంద్రీయ విశ్వవిద్యాలయం, విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం, తెలంగాణలో కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్య నాయుడు, మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ను కోరారు. ఈ అంశంపై వెంటనే అధికారులతో చర్చించిన జవదేకర్ కేంద్రీయ విశ్వవిద్యాలయం స్థాపనకు అనంతపురం జిల్లా బీకే సముద్రం మండలం జంతలూరులో, గిరిజన విశ్వవిద్యాలయ స్థాపనకు విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రెల్లి గ్రామంలో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన స్థలాలను పరిశీలించిన అధికారుల బృందం వాటికి ఆమోదం తెలిపిందని చెప్పినట్టు వెంకయ్య వెల్లడించారు. సెప్టెంబర్ 19 నాటికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక సమర్పించే అవకాశమున్నట్టు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే ప్రతిపాదనలు పంపనుందని జవదేకర్ చెప్పినట్టు వెంకయ్య వివరించారు. అమరావతి నగర నిర్మాణానికి స్విస్ ఛాలెంజ్ విధానంలో ప్రధాన అభివృద్ది సంస్థను ఎంపిక చేసే ప్రక్రియపై స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పోటీ బిడ్లను ఆహ్వానిస్తూ సీఆర్డీఏ జారీ చేసిన ప్రకటనపై కోర్టు స్టే విధించింది. అమరావతిలోని కేంద్ర రాజధాని ప్రాంతంలో తొలి విడత 684 హెక్టార్లలో అభివృద్ది చేయాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు రాజధాని నగర అభివృద్ది నిర్వహణ కార్పొరేషన్ సీసీడీఎంసీఎల్తో కలిసి ప్రాజెక్టు చేపట్టేందుకు సింగపూర్కు చెందిన కన్సార్టియం ప్రతిపాదన పంపింది. సింగపూర్ కన్సార్టియానికి పోటీగా బిడ్లు ఆహ్వానిస్తూ సీఆర్డీఏ ప్రకటన జారీ చేసింది. ఈ బిడ్ ప్రక్రియలో పారదర్శకత లేదని, సింగపూర్ కన్సార్టియానికే పనులు అప్పగించే ఉద్దేశంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ ఆదిత్య నిర్మాణ సంస్థ దాఖలు చేసిన అభ్యర్థనపై విచారణ జరిపిన హైకోర్టు స్విస్ ఛాలెంజ్ విధానంలో బిడ్డింగ్ ప్రక్రియ చేపట్టకుండా స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తిస్థాయి విచారణ కోసం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం సీఆర్డీఏను ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 31కి వాయిదా వేసింది. విజయవాడ నుంచి పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా కాలం తర్వాత హైదరాబాద్లో రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ నరసింహన్తో సమావేశమయ్యారు. శాసనసభ సమావేశాల కోసం హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు ప్రత్యేక హోదాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలు, కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ, రాష్ట్రానికి కలిగే లాభాలపై చంద్రబాబు గవర్నర్కు వివరించినట్టు తెలుస్తోంది. శాసనసభలో జీఎస్టీ బిల్ ఆమోదం సహా ప్రతిపక్ష వైకాపా అనుసరించిన వైఖరిపై గవర్నర్కు వివరించినట్టు సమాచారం. అమరావతి రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ పరిధిలో అక్రమ అంతస్తుల నిర్మాణాలను ఉపేక్షించమని సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ చెప్పారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ కొనసాగుతుందన్న ఆయన ఎలాంటి అనుమతులు లేని భవనాలు విక్రయించడం సరికాదని, ఈ విషయంలో కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇవి అక్రమ కట్టడాలు ఎక్కువగా చిన్న చిన్న ఇళ్ళు 200, 300, 350 గజాల్లో వాళ్ళు G+2 పర్మిషన్ తీసుకుని కొన్ని సందర్భాల్లో అవి కూడా లేకుండా వాళ్ళు G+4, 5, 6 కూడా కడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవి సేఫ్టీ పరంగా కానీ లేకపోతే రిసోర్సెస్ పరంగా కానీ రేపు పొద్దున ఆ గ్రామాల్లో కానీ లేదా ఆ ప్రాంతాల్లో పెద్ద కాంక్రీట్ జంగిల్గా తయారవుతా ఉన్నాయి. సో వాటిపైన ఖచ్చితంగా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరోవైపు అక్రమ నిర్మాణాల కూల్చివేత నిలిపివేయాలంటూ పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో కలిసి బిల్డర్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణకు విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయంలో మంత్రితో భేటీ అయిన బిల్డర్లు జరిగిన తప్పిదంపై జరిమానా విధించి కూల్చివేతలు ఆపాలని విన్నవించారు.
వచ్చే 2-3 రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డితో పరిస్థితిని ఎదుర్కోవడంపై సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. తయారీ, ఉత్పాదక వస్తువుల రంగాలు నెమ్మదించిన వేళ జులైలో పారిశ్రామికోత్పత్తి 8 నెలల కనిష్ట స్థాయికి దిగజారింది. గతేడాది జులైలో 4.3% వృద్ధి చెందిన పారిశ్రామిక ఉత్పత్తి ఈసారి 2.4% క్షీణించింది. గతేడాది నవంబర్ తర్వాత పారిశ్రామికోత్పత్తి ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి. ఏప్రిల్, జులై మధ్య కాలానికి పారిశ్రామికోత్పత్తి స్థూలంగా 0.2% తగ్గింది. తయారీ రంగం గతేడాది జులైలో 4.8% వృద్ధి చెందితే ఈసారి 3.4% క్షీణించింది. ఉత్పాదక వస్తువుల రంగం ఉత్పత్తి ఏకంగా 29.6% తగ్గింది. విద్యుత్ ఉత్పత్తి రంగం 1.6%, మైనింగ్ రంగం 0.8% మేర వృద్ధి చెందాయి. ఇదే సమయంలో చిల్లర ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఆగస్టు నెలలో కాస్త తగ్గింది. జులైలో 6.27% ఉన్న చిల్లర ధరల ఆధారిత ద్రవ్యోల్బణం కూరగాయలు, నిత్యావసర వస్తువుల సరుకుల ధరలు తగ్గినందున ఆగస్టు నెలలో 5.05% తగ్గింది. జులైలో 14.26% పెరిగిన కూరగాయల ధరలు ఆగస్టులో 1.02% మాత్రమే పెరిగాయని గణాంక శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో జులై నెల 7.96% పెరిగిన ఆహారోత్పత్తుల ధరలు ఆగస్టులో 5.83%కే పరిమితం కావడం ఆగస్టులో ద్రవ్యోల్బణం తగ్గుదలకు కారణమైనట్టు గణాంక శాఖ తెలిపింది. పారిశ్రామికోత్పత్తి వృద్ధి, ద్రవ్యోల్బణం గణాంకాల విడుదలకు ముందు మదుపర్లు ఆచితూచి వ్యవహరించగా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. క్రితం సెషన్లో 248 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ ఇవాళ మరో 444 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 28,481 వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఏ దశలో కూడా సానుకూలంగా సాగలేదు. ఒక దశలో 28,251 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. చివర్లో కాస్త పుంజుకుని 28,354 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 151 పాయింట్లు నష్టపోయి 8,716 వద్ద ముగిసింది. సొంత గడ్డపై ఈ నెల 22 నుంచి అక్టోబర్ 12 వరకు న్యూజిలాండ్తో జరిగే 3 టెస్టుల సిరీస్కు భారత జట్టు ఖరారైంది. ఈ మేరకు 15 మంది ఆటగాళ్ల జట్టు నుంచి ఆల్రౌండర్ స్టువార్ట్ బిన్నీ, పేసర్ శార్దుల్ ఠాకూర్ ఉద్వాసన పలికింది. శిఖర్ ధావన్, రోహిత్ శర్మలకు మరో అవకాశం ఇచ్చింది. న్యూజిలాండ్తో 3 టెస్టులు ఆడనున్న జట్టుకు విరాట్ కోహ్లీ సారథ్యం వహించనుండగా శిఖర్ ధావన్, మురళీ విజయ్, లోకేష్ రాహుల్, చతేశ్వర్ పుజారా, అజింకా రహానే, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, వృద్ధిమాన్ సాహా, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, అమిత్ మిశ్రాలు ఉన్నారు. న్యూజిలాండ్తో మొదటి టెస్ట్ ఈ నెల 22న కాన్పూర్లో ప్రారంభం కానుంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.